డాడీ కోసం డాడీకి పప్పులోకి ఆమ్లెట్ వేస్తాను తల్లి. అవునా మమ్మీ? మరి మాకు ఏది ఆమ్లెట్? మీకు ఇంత ఫ్రైడ్ రైస్ తిన్నారు కదా, ఎన్ని తింటారు చెప్పండి డాడీకి. ఓకేనా? సరే డాడీ తినేటప్పుడు మళ్ళీ తింటుందండి. ఓకేనా? సర్లే మమ్మీ. ఓకే తల్లి. డాడీని అన్నానికి పిలవండి. మీరు కూడా అన్నం తిందు రండి అమ్మా. సరే మమ్మీ. ఏమండి ఏమండి భోజనానికి రండి. పిలిచి ఇప్పుడు కాదు ఏమేం చేస్తావు? ఇదిగోండి అట్టు, పప్పు ఉంది, పెరుగు, మీకు ఏది కావాలో తినండి. సరేనా? అలాగే తింటాను. ఫస్ట్ మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఉండండి, మంచిగా మర్చిపోయాను, తీసుకొని వస్తాను. అందరూ తిందారండి. పెడుతున్నానండి. ఏంటండి ఇవాళ పండు ఎలా ఉంది? బాగానే ఉందా? ఎలా ఉందండి? ఫీల్ ఎలా ఉంది? మంగళవారం కదా అని పెట్టు. నువ్వు కూడా పెట్టవచ్చు. తింటానండి. మీరు తినండి, ఫస్ట్ నేను తింటాను. వెళ్ళి పెట్టుకోవచ్చుకోమా, నాకు కూడా పెట్టుకుంటాను. వద్దులే, నాకు వద్దు. ముందు ఫస్ట్ మీరు తినండి. అని తిను. పప్పు వేసిందా? ఏమన్నా ఏమండి మీరు కూడా పప్పు పట్టించుకోండి. పప్పు కాలుతుందమ్మా, జాగ్రత్త తిను. సరే మమ్మీ. దోసకాయ పప్పు, సొరకాయ పప్పు చేశానండి, చాలా బాగుంది. తినండి. ఇది కూడా మీకోసం అట్టు కూడా వేసాను, తినండి. మీరు తింటూ ఉండండి. నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా. మీరు తినండి ఫస్ట్. నువ్వు పెట్టుకోవచ్చు. అందరూ తిన్నా. మీరు తినండి. అందరూ పెట్టుకొచ్చుకున్నారు. పెట్టుకురా. ఎలా ఉందండి? బాగుందా లెక్క? కూరగాయలు రేట్లు అసలు ఎంత మండిపోతున్నాయండి. టమాటాలు ఈ శ్రావణ మాసం వచ్చిన కాడ నుంచి కూరగాయల రేట్లు మాత్రం అసలు మరీ పెరిగిపోతున్నాయండి. అబ్బబ్బబ్బో, అసలు బయటికి వెళ్తే అసలు కొనే పరిస్థితుల్లోనే లేవు. ఇలా ఉంటే అసలు ఏం తింటాం, ఎలా ఉంటాం, అసలు ఎలా అండి ఇలా అయితే? పిల్లలు తిన్నారా? మధు, సూర్య తిన్నారండి. మధు, సూర్య తిన్నారు. ఇంక ఈవిడ మాత్రం మీతో తింటానండి. నేను ఆ కూతురు కాబట్టి తిన్నాను. అసలు ఏనని ఎందుకు డాడీ వచ్చేంత వరకు తిన్నా? ఎందుకు? నేను నార్మల్గానే అన్నా. ఎప్పుడైనా డాడీ దగ్గర తిన్నానా ఏంటి మమ్మీ? అబ్బో, ఎంతైనా తమరు నాన్న కూచి కదా, అందువల్ల డాడీ 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 అంటారు. చూడు డాడీ ఎప్పుడు ఇలా ఏడిపిస్తూ ఉంది. అందరు సమానం నాకు. అబ్బో సర్లేండి, ఏదేం చేస్తే ఫస్ట్ మీ చిన్న కూతురికేగా ఇచ్చేది. అలా ఏం లేదు. ముగ్గురు సమానం నాకు. ముగ్గురు తెలీదా ఏంటండి? నేనేదో సరదాగా అంటున్నానులే, ఊరికి నేను ఎట్లా ఆడపట్టిద్దామని. నీకైనా నాకైనా ఇద్దరికి ముగ్గురు పిల్లలు సమానమే కదా. అంత నిదానం తింటారు. ఏమైంది? అన్నం చాలా మీకు? ఏం లేదు. చాలా అన్నం సరిపోద్దా? అని నీకైనా అన్నం పెట్టినా తల్లి? ఓకే నాన్న, పెరిగేసుకోండి. నేను సాట్లు తీసుకొస్తాను. త్వరగా తినేసేయండి. ఓకే తల్లి. నాకు తెలియదు డాడీ. చూసుకోమని అమ్మని. అన్నం తినదా లేదా? తెలియదు డాడీ, నువ్వు కూడా చూసుకోవాలి కదా డాడీ. నేనంటే ఏదో పనిలో పడి, ఏదో ఆలోచనలో పడి ఉంటానన్నా. మీరు ఇంట్లో ఉంటారు కదా అక్క, నువ్వు తమ్ముడు ముగ్గురు చూసుకోవాలి కదా. అమ్మ అన్నం తినదా లేదో? సరే డాడీ. అలాగా నాన్న, ఇంట్లో మీరు ఉండేది కదా, మీరు చూసుకోవాలి. నేనంటే ఏదో పనిలో పడి ఎప్పుడో వస్తూ ఉంటుంది, తింటుంటా. అమ్మ తినదా లేదు కనుక సరే. సరే డాడీ. అది కదా లెక్క. ఉన్న దాంట్లో నలుగురు తినపడినా. అబ్బా పర్లేదులేండి, ఏం కాదులేండి. కానీ మరి ఎప్పుడు అలా చేయబాక లెక్క. సరే నీకు ఎప్పుడు అలా చేయండి. ఓకేనా? డాడీ. చానా? సరే డాడీ. కాదు, అమ్మ తిన్నదో లేదా నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు ఎందుకు ఉండేది ఇంట్లో? సరే డాడీ. నాకు తెలియదు డాడీ. మేము కూడా ఈ మధ్య స్కూల్లో మాకు ఎక్కువ వర్క్ ఇస్తున్నారు. మేము రావడం కూడా మాకు 5:30కి అయితే 6కి వస్తున్నాము. అంటే ఏ టైం వచ్చినా మీరు అందరూ కలిసి వచ్చున్నానా? సరే డాడీ, ఇక్కడ నుంచి మమ్మీని చూసుకుంటా. సరేనా? ఇక్కడ నుంచి మమ్మీ నేను కలిసి తింటాను డాడీ. ఓకేనా? సరే డాడీ. హ్యాపీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో. ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న ఫ్యామిలీని సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.